పాకిస్తాన్ రక్షణ సహకారంపై అమెరికా రిలీజ్ చేసిన ఒక నివేదిక ప్రపంచ రక్షణ వర్గాల్లో కలకలం రేపింది. భారత్ పాకిస్తాన్ సైనిక ఘర్షణల సమయంలో చైనా తన అత్యాధునిక ఆయుధాలను పరీక్షించుకుంటోందంటూ అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధ భూమిలో వాడిన ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు, ఖచ్చితత్వం, టెక్నాలజీ స్పందన ఇవన్నీ చూడ్డానికి ఇదే సరైన సమయం అన్నట్టు చైనా వ్యవహరించిందని అమెరికా విమర్శించింది. అయితే అమెరికా చేసిన ఆరోపణల్ని చైనా ఖండించింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలను చైనా ఒక అవకాశంగా వాడుకుందని అమెరికా తాజా నివేదికలో స్పష్టం చేసింది. చైనా అత్యాధునిక ఆయుధాలు ఎలా పరీక్షించుకుంటుందో, ఏ సందర్భాలను ఎలా ఉపయోగించుకుంటుందో అమెరికా తాజాగా బయటపెట్టిన ఈ నివేదికలో స్పష్టమైంది. భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను చైనా తన ఆధునిక ఆయుధ వ్యవస్థల సామర్థ్యాలను నిజ జీవన పరిస్థితుల్లో పరీక్షించుకోవడానికి అవకాశంగా మార్చుకుందని అమెరికా ఆరోపించింది. భారత్తో యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్ ఎక్కువగా చైనా సరఫరా చేసిన ఆయుధాల మీదే ఆధారపడడంతో ఫీల్డ్ టెస్టింగ్ చేయడానికి ఇదొక అవకాశంగా చైనా భావించిందని అమెరికా నివేదికలో పేర్కొంది. ప్రధానంగా తన రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి, అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల అమ్మకాలను పెంచుకోవడానికి చైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందని అమెరికా తెలిపింది. ఈ ఘర్షణ సమయంలో చైనా ఏ ఆయుధాలను పరీక్షించిందనే వివరాలను కూడా అమెరికా నివేదిక బహిర్గతం చేసింది. చైనాకు చెందిన HQ-9 వాయు రక్షణ వ్యవస్థ, PL-15 గగనతల క్షిపణులు, J-10 ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ తరపున యుద్ధరంగంలో పనిచేశాయని పేర్కొంటూ వీటి ఫలితాలను చైనా లోపల బయట ప్రచారం చేసుకునే ప్రయత్నం కూడా జరిగిందని నివేదికలో వెల్లడైంది. చైనా ఆయుధాలే యుద్ధంలో ఆధిపత్యం చూపాయి అనే పద్ధతిలో చైనా ప్రచారం చేసుకుందని అమెరికా ఆరోపించింది. అయితే భారత్ పాక్ ఘర్షణలు ముగిసిన వెంటనే చైనా తన ఆయుధాల అమ్మకాలను పెంచేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. ఈ ఘర్షణల అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి చైనా పాకిస్తాన్కు భారీ ఆయుధ డీల్ ఆఫర్ చేసింది. 40 J-35 ఐదో రకం యుద్ధ విమానాలు, KJ-500 ఎయిర్ బోర్న్ వార్నింగ్ విమానాలు, కొన్ని బాలిస్టిక్ క్షిపణులను పాక్కు అమ్మే దిశగా రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమెరికా చెబుతోంది. ఈ వ్యవహారం ఏడాది జూన్లో ఫైనల్ అయినట్టు తెలిపింది. యుద్ధం ముగియగానే మిలిటరీ బిజినెస్ వేగం పెరిగిందని అమెరికా సూచించింది. ఇక అంతర్జాతీయ ఆయుధాల మార్కెట్లో చైనా ఒక కీలక వ్యూహాన్ని అమలు చేసిందని అమెరికా నివేదిక సంచలనం సృష్టించింది. తమ ఆయుధాలను అమ్ముకోవడానికి ఇతర దేశాల ఆయుధాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు చైనా ఒక విస్తృత తప్పుడు ప్రచార కార్యక్రమాన్ని నడిపిందని వెల్లడించింది. ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల ప్రతిష్టను దిగజార్చేందుకు చైనా పెద్ద తప్పుడు ప్రచార యుద్ధం నిర్వహించిందని అమెరికా ఆరోపిస్తోంది. చైనా రూపొందించిన AI గ్రాఫిక్స్, వీడియో గేమ్ ఇమేజీలను వాడి నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా చైనా ఆయుధాలు రాఫెల్ను కూల్చేశాయి అనే ఫేక్ ప్రచారాన్ని సృష్టించడానికి ప్రయత్నించిందని తెలిపింది. ఫ్రాన్స్ నిఘా వర్గాలు కూడా తమ రాఫెల్ అమ్మకాలను తగ్గించేందుకు చైనా ఈ ప్రచారం చేసిందని పేర్కొన్నట్టు అమెరికా నివేదిక తెలిపింది. ఈ ప్రచారం కారణంగా ఇండోనేషియా సైతం రాఫెల్ కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గేలా చైనా చేసిందని నివేదిక పేర్కొంది. చైనా తన కొత్త J-35 యుద్ధ విమానాలను అమ్ముకునేందుకు ఈ ప్రయత్నం చేసినట్టు స్పష్టమవుతోంది. అయితే అమెరికా నివేదికలోని తీవ్ర ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ అమెరికా నివేదికలోని విషయాలు పూర్తిగా అవాస్తవాలు అని కొట్టిపారేశారు. ఈ కమిషన్కి ఎప్పుడూ చైనా పట్ల పక్షపాతం ఉందని, ఈ నివేదికకు ఎటువంటి విశ్వసనీయత లేదని, తాము ఎలాంటి ఘర్షణలను ప్రయోగశాలలుగా ఉపయోగించమని, తమని విమర్శించడానికి అమెరికా ఎల్లప్పుడూ కొత్త కథలు తయారు చేస్తూనే ఉంటుందని చైనా చెబుతోంది. అయితే అమెరికా విడుదల చేసిన ఈ నివేదిక అతిపెద్ద సంచలనంగా మారుతోంది. చైనా ఆయుధ వ్యాపారానికి యుద్ధాలు ఒక మార్కెట్ స్టేజ్గా మారుతున్నాయా అనే సందేహం తలెత్తుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తమ ఆయుధాలు అమ్ముడయ్యేందుకు ఏకంగా AIని ఉపయోగిస్తూ ఫేక్ ప్రచారానికి తెరతీయడంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి.